రైతు సమస్యలను తీర్చడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో రాహుల్ రైతు పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆత్మహత్యలపై ఆరా తీసిన రాహుల్ మోడీ సర్కారు రైతు విధానాలను దుయ్యబట్టారు. మండు టెండలు, 43 డిగ్రీల ఉష్ణోగ్రత, రోడ్లపైకొస్తే భానుడి భగపగలే. అయినా ఇవేమీ పట్టించుకోలేదు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. రైతు కుటుంబాలను పులకరించేందుకు పాదయాత్రగా బయలుదేరిన రాహుల్ గాంధీ మహారాష్ట్ర విదర్భ రీజియన్లోని అమరావతిలో గ్రామ గ్రామం తిరిగారు. 5 గ్రామాల్లో పర్యటించి 9 రైతు కుటుంబాలను కలుసుకున్నారు. పల్లెటూళ్లలో రోడ్లపై కాలినడకన తిరుగుతూ ఇంటింటికి వెళ్లి కష్టసుఖాలను స్వయంగా తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. భారీ వాహన శ్రేణులు లేవు, మంది మార్బలం లేదు. చాలా సింపుల్ గా తాను ఓ రైతులా మారిపోయారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎంపిక చేసిన రైతు కుటుంబాలనే కాకుండా మార్గమధ్యంలో ఎంతో మందితో ముచ్చటించారు రాహుల్. ఆరుబయటే రైతులతో కలిసి కూర్చొని సమస్యలపై చర్చించారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. గతంలోనూ తాను విదర్భ ప్రాంతంలో పర్యటించానని, అప్పటికంటే దారుణమైన పరిస్థితుల్లో రైతు జీవితాలు ఉన్నాయన్నారు రాహుల్. हमारी कैपेसिटी मदद करने की इतनी नहीं है, मगर सचमुच में महाराष्ट्र की सरकार और दिल्ली की सरकार को सिर्फ महाराष्ट्र में नहीं, पूरे देश में वो किसान को और मजदूर को इग्नोर कर रहे हैं और बहुत कष्ट हो रहा है, लोगों को दुख हो रहा है, दर्द हो रहा है. గుంజి నుంచి ప్రారంభమైన రాహుల్ రైతు పాదయాత్ర షాపూర్, రామ్గౌ, రాజ్నా, తొంగాలపాదుల మీదుగా సాగింది. ఇవాళ కూడా రాహుల్ మరికొన్ని గ్రామాల్లో పర్యటిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ చట్టంపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు రాహుల్ గాంధీ.